నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాన్ దాడులు చేసిన తర్వాత ఇప్పుడిప్పుడే కువైట్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిన విషయం అందరికీ తెలిసిందే. కేవలం 10% సామర్థ్యంతో మాత్రమే కువైట్ ఎయిర్పోర్ట్ పనిచేస్తూ ఉంది. రోజుకు 400 విమానాలు కువైట్లో రాకపోకలు కొనసాగిస్తూ ఉండేవి యుద్ధానికి ముందు. ప్రస్తుతం 10% 40 విమానాలు ప్రతిరోజు రాకపోకలు కొనసాగిస్తూ ఉన్నాయి. దశల వారీగా విమానాల సంఖ్యను పెంచుతామని చెప్పి అధికారులు తెలిపారు. అలాగే కువైట్ ఎయిర్పోర్టుకు సంబంధించి కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికార ప్రతినిధి అబ్దుల్లా ఆల్ రాజీ గారు కీలక ప్రకటన చేశారు. కువైట్ ఎయిర్పోర్ట్లో సౌకర్యాల సామర్థ్యాన్ని పెంచడానికి, ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడానికి మరియు విమానాశ్రయం యొక్క నాగరిక ప్రతిబింబాన్ని బలోపేతం చేయడానికి ప్యాసింజర్ బిల్డింగ్ టెర్మినల్ 1 కోసం సమగ్ర అభివృద్ధి మరియు ఆధునిక ప్రక్రియను అమలు చేస్తూ ఉన్నాము. కువైట్ హోదాకు తగిలినట్లుగా కొత్త రూపంలో భవనాన్ని తిరిగి ప్రారంభించేందుకు ఒక వ్యవస్థీకృత ప్రణాళిక ప్రకారం పనులు కొనసాగుతూ ఉన్నాయి. ప్యాసింజర్ బిల్డింగ్ టెర్మినల్ 1 కువైట్ దేశ ప్రధాన ముఖభాగాలలో ఒకటిగా మరియు సవాళ్లను అధిగమించి భవిష్యత్తు కోసం నిర్మించగల దాని యొక్క సామర్థ్యానికి చిహ్నంగా పరిగణించబడుతుందని చెప్పి ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరాన్ దాడి చేసినప్పుడు మొట్టమొదటగా మనం చూసుకుంటే కువైట్ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 1 భవనం పైన మాత్రమే ఇరాన్ ఫస్ట్ దాడి చేసిందనమాట. ఆ దాడి చేసిన తర్వాత టెర్మినల్ భవనం అయితే దెబ్బతింది. అప్పటి నుంచి పనులు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. ఆ యొక్క పనులన్నీ పూర్తి చేసి టెర్మినల్ 1 భవనం ఏదైతే ఉందో కొత్త రూపంతో ప్రయాణికుల ముందుకు వస్తుందని చెప్పేసి ప్రస్తుతం టెర్మినల్ 1లో మనం చూసుకుంటే పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఆయన తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీతో అలాగే కువైట్ యొక్క నాగరికతను ప్రతిబింబించే విధంగా టెర్మినల్ భవన్ రూపుదిద్దుస్తూ ఉన్నాము. కొత్త రూపంలో ప్రజల ముందుకు టెర్మినల్ 1 భవనం రాబోతూ ఉందని చెప్పి ఆయన వివరించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.